పండగ అని చెప్పి తీసుకొచ్చేసాం కానీ శ్రీరామనవమి. మనం ఏం చేసినా మన తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉండేలాగా చేయాలి. నువ్వు నిజంగా అనుకున్నది అయితే ఈ ప్రోగ్రామ్ రాకూడదు తెలుసా? మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసేసా. ఆల్రెడీ పూల మీద నీళ్లు కూడా చల్లేసా. వచ్చే ఆ నీళ్ళు ఏదో నీ ముఖం మీద జల్లుకుంటే కొద్దిగా వాలిపోయకుండా ఉండేది కదనే. అన్నా పందిరేయడానికి కర్రలు రాడ్లు తెమ్మంటావా నన్ను? కర్రలు తీసుకొని రారా, రాడ్డు నువ్వు ఉన్నావు సరిపోతుంది. హలో హలో, ఇది అక్కడ పెట్టండి, అది ఇక్కడ పెట్టండి. ఇండిస్ పక్కన పెట్టండి, ఇండిస్ పక్కన పెట్టండి. పండగ చేయాలంటే ఈ ఊళ్ళో రంగమ్మత్త ఉంది తెలుసు కదా మీకు? రంగమ్మత్త తెలుసా? మరి ఇంకేదైతే రంగమ్మత్త పిలిచేదా? వెల్కమ్ టు సీతారాముల కళ్యాణం. చూద్దాం రానండి. ఇది ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. రంగమ్మత్త నువ్వు రాగానే కలొచ్చింది. అంతమా డాన్స్ చేశానా? డాన్స్ నిద్ర వచ్చింది, ఆ నిద్రలో కలొచ్చింది అంటున్నా. సర్లే, ఏదో చెప్దామని పిలిచావుగా, ఏంటో? ఏముంది చెప్పడానికి? మైక్ ఉందిగా. అవునేంటి మంచి సెంటు స్మెల్ వస్తుంది, ఎక్కడది? మీ మాయ దుబాయ్ నుంచి అట్టుకొచ్చాడు. అవునా? కాస్ట్ ఎంత? 1,00,000. రూపాయల తగ్గదా? పుట్టిన ప్రతిసారి కొంచెం తగ్గుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు శ్రీరామం కదా, మాకేమో పండగ చేసుకోవడం ఉంది. ఎలా చేసుకోవాలో తెలియదు, అందుకని పిలిచామరా. ఓ అదా సంగతి. చేసేద్దాం. సీతారాములంటే చూడముచ్చటైన జంట. వాళ్ళ కళ్యాణం జరిపించాలంటే మన ఊర్లో చూడముచ్చటైన జంటలు అందరినీ పిలిచేద్దాం, రానిచ్చేద్దాం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. మొన్న ఈవెంట్ లో డాన్స్ మీరు భలే చేశారబ్బా. అవును, మన ఇద్దరం డాన్స్ చేసాం కదా శ్రీదేవి డ్రామా కంపెనీలో. అందరు ఎలా ఉందన్నారు? చాలా బాగుంది అన్నారు. ఇంకేమన్నారేంటి? మీ అమ్మ లేకపోతే ఇంకా బాగుండేది అన్నారు. ఈ రోజు శ్రీరామనవమి కదా, నీకు పులిహోర కావాలా సేమియా కావాలా? నీకు ఏది బాగా చేయవే. ఏంటి ఓవర్లాపా? మార్పు చెందిన వాడే మనిషి. మార్పు చెందింది. అక్క సరే, ఎందుకు పిలిచా చెప్పు. అరే ఈ రోజు శ్రీరామనవమి కదా, మన ఊళ్ళో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపితే పక్కూరు వాళ్ళంతా సంవత్సరం పొడుగున మాట్లాడుకోవాలి. ఒక పని చేయి, అయితే కొత్త జంట మా చేతుల మీదుగా శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం మేము చేస్తాం. ఏంటి మీరు చేసేది? మీరు కొత్త జంట అయితే మేము ముసలి జంట కాదని ఎవడన్నాడు ఇప్పుడు? మేమే చేస్తాం. వాళ్ళంతా గొడవడుతుంటే నువ్వేం గొడవడం ఏంటి? గొడవ పడితే హాస్పిటల్ బిల్లు మేమే కట్టుకోవాలి, మాకు తెలుసు. అయినా శ్రీ పండగ అంటే ఎక్కడికో వెళ్ళిపోతానే అసలు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా రేపు డయాలసిస్ ఉంది కదా, ఇక్కడికి రావాలి. అనసూయ గారు కొత్తగా హ్యాపెనింగ్ కపుల్ చూడముచ్చటగా ఉన్నారు నిఖిల్, కావ్య. సో చెప్పేసరిగా కళ్యాణం మేమే చేస్తాం. ఆప్షన్ బానే ఉంది. అదేంటి కపుల్స్ బాగుంటే ఇచ్చేస్తారా? కళ్యాణం మేం చేస్తాం. ఆపండి. మా జంట మీ జంట ఓ జంట కాదు, అందరం కలిసి కట్టుగా సీతారాముల వారి కళ్యాణం జరిపిద్దాం. దానికి తగ్గట్టుగా సంబరాలు చేద్దాం. పదండి. మేమందరం కలిసి పందిర్లు రెడీ చేస్తాం. అది మేము పల్లకి రెడీ చేస్తాం. అది హలో అనసూయ గారు, మీ పానకం సూపర్. మేము భోజనం రెడీ చేస్తాం. మేము శుభ్రంగా భోజనం చేస్తాం. నేను జాయిన్ అవుతా. అందరి బంధువయ్యా భద్రాచల
రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య కళ్యాణానికి అంతా రెడీ అయిపోయాం. మీ సీతని ఇస్తే మా రాముడికి కళ్యాణం మొదలెడదాం. ఎందుకు ఇవ్వాలి సార్? ఒక్క సరైన కారణం చెప్పండి, ఎందుకు ఇవ్వాలి? రాముడు ఏకప్రతిమతుడు, ఒకటే మాట ఒకటే బాణం. అబ్బో. అంతెందుకు రాముడు కాలు తల్లి రాయ ఆహాలే మారింది. మా సీతమ్మ లంకలో ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కూర్చుని తెలుసా, మా సీతమ్మే గొప్పది. సీతమ్మ ఎదురు చూస్తుంది, దానికి కారణం ఏంటి? రాముడు వస్తాడని నమ్మకం. ఆ నమ్మకం ఇచ్చింది మా రాముడు. రాముడు కోసం సీత అడవికెళ్ళి వనవాసం చేసింది. సీత కోసం రాముడు ఏం చేశాడు? ఏం చేశాడా? పెళ్లి చేసుకోవడం కోసం ఎవ్వరు ఎత్తలేని శివదాసు రాముడు ఒంటి చేత్తో ఎత్తి విరిచాడు. అంతకన్నా కావాలా? మీ రాముడు అంత గొప్పోడైతే సీతమ్మ దేవిని ఒక్కడే తెచ్చుకోవచ్చు కదా, ఆంజనేయ స్వామి సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? అసలు ఆంజనేయ స్వామికి అంత పవర్ ఉందని చెప్పింది ఎవరమ్మా? ఆ రామయ్య. ఆయన చెప్పబట్టి ఆయనకు పవర్ బయటకు వచ్చింది. సరే ఇప్పుడు ఏంటి ఏమనంటారా? అది కరెక్టా చెప్పండి. అలా అనట్లేదు. సీత లేందే రాముడు లేడు, రాముడు లేందే సీత లేదు. సో ఫైనల్ గా అనసూయ, నువ్వు చెప్పినట్లుగా రాముడు లేకపోతే సీత లేదు, సీత లేకపోతే రాముడు లేడు, ఈ టీవీ లేకపోతే మనం లేము. పంతులు గారు కళ్యాణం స్టార్ట్ చేద్దాం. ఓం నమః సదదే నమః సదస్పదయే నమః సఖీనా పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రద సభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసతః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం పూర్వోక్త ఏవం గుణవిదేతన ప్రతిష్టాయాం సుపతిదౌ శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి భగవంతముద్దిశ్య భగవత ప్రీత్యర్థౌ శ్రీరామనవమి పర్వదిన పుణ్యకాలే లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం కరిష్యే. జై శ్రీరామ్. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర యజ్ఞోపవేత దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది సర్వోపచార పూజాం సమర్పయామి. శ్రీ సీతారామచంద్ర స్వామినః యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాద్. సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవంలో సీతమ్మ వారి శిరస్సున రామచంద్రమూర్తి, అలాగే రామచంద్రమూర్తి యొక్క శిరస్సున సీతమ్మ తల్లి అదుగో సగుడ జీరకం జీలకర్ర బెల్లాన్ని సమర్పిస్తూ సుముహూర్తాన్ని చేస్తూ ఉన్నారు. సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవంలో నడినెత్తిన సూర్య భగవానుడు ఆశీర్వదిస్తూ ఉండగా సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణ. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే. ధారణ మహోర్తస్వ ముహూర్తో
సీతారాముల తిరుకల్యాణ మహోత్సవంలో కళ్యాణ దంపతులు సీతారామచంద్రమూర్తులకు అదిగో ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ ఉన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జై బలో శ్రీ రామచంద్ర భగవానికి, సీతమ్మ తల్లికి, ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములోడు వచ్చినాడు రో నందసతీయ శివధనస్సు ఎత్తినాడు రో మారి బట్టి లాగినాడు రో నందసతీయ నింగికెక్కు పెట్టినాడు రో రామ 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 మనం ఇంత అంగరంగ వైభవంగా ఆ సీతమ్మ వారు శ్రీరాముల కళ్యాణం చేసుకున్నాం చూసుకున్నాం కాబట్టి సంబరాలు చేసుకున్నాం. ఏ మాట కామాట మనసు నిండిపోయిందబ్బా నిజంగా. ఇది మాత్రం డెఫినెట్ గా నాకు లైఫ్ లాంగ్ మెమరీ అన్నమాట. భద్రాచలంలో బ్యూటిఫుల్ మెమరీస్ నాకు ఎప్పుడు. అక్కడికి వెళ్ళినా పన్నసాలకి వెళ్ళినా ఆ తర్వాత నాకు ఏదన్నా బాగా గుర్తుండిపోతుందంటే అది ఈ రోజే. మీ అందరితో ఇలా సరదాగా నేను స్పెండ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నా లైఫ్ లో ఇది ఫస్ట్ టైం నేను సీతారాముల కళ్యాణం చూసేది. వరకు ఏ గుడికి పోయి ఎప్పుడు చూసిందిలా, టీవీలో చూసిందిలా, ఏడా చూసిందిలా. ఈ రోజు ఫస్ట్ టైం నేను సీతారాముల కళ్యాణం కూర్చొని నేనే చేసినట్టుండి నాకు. సీతారాముల కళ్యాణం చూతము రారండిలో తర్వాతి కార్యక్రమం రాముడు సీతానంగానే టక్కున మనకి మైండ్ లో వచ్చే ఒక థాట్, చూడ చక్కని జంట. అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకునే పెళ్లిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ఇక్కడ కూడా కొన్ని జంటలు వచ్చాయి రోయ్. మరి వాళ్ళు మనల్ని వాళ్ళ ఆట పాటతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ దెం. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య
హోలేసా 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 హోలే హోలేసా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బుల్లికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 హోలే హోలేసా 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 రెండు కళ్ళు సరిపోవట్లేదే, ఏం చేయాలి నేను? ఆ డైలాగ్ నేను చెప్పాలి. రెండు కళ్ళు నిండుగా ఉన్నాయి, నిన్ను చూస్తే అనిపిస్తుంది. రెండు అవును కళ్ళు నిజంగా సరిపోవట్లేదు. చాలా అందంగా ఉన్నావు ఈ రోజు. ఇక్కడ మ్యాటర్ నా గురించి కాదు. బుట్ట బొమ్మలా నువ్వు ఉన్నావు, నీకు దిష్టి తగులుకుంటే ఈడు చుక్కలా వచ్చాడు నీ పక్కకి. థ్యాంక్ యూ బట్ నేను చాలా తేలిపోయానేమో అని అనిపిస్తుంది మీ అందరినీ చూస్తుంటే. చక్కగా అనిపించింది. శ్రీరామనవమి పర్వదినాన అలా సీతారాముల సమక్షంలో మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం so beautiful. శ్రీలక్ష్మి గారికి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. పండగ కళ అంతా ఇక్కడే ఉంది. అందరూ బుట్ట బొమ్మల్లాగే ఉన్నారు. ఒక కాగితం ఉంటే పర్రని చింపేదాన్ని. చాలా బాగుంది. శ్రీరామనవమి పండగ కలంతా ఇక్కడే ఉంది. అందరు ఎంత బాగా రెడీ అయ్యారో. నేను కూడా అలా రెడీ చేసి వచ్చింటే బాగుండేది అనిపించింది. కానీ నా శ్రీరాముడు రాలేదు కదా అని నేను రెడీ అవ్వలేదు. చాలా బాగుంది. వెళ్ళిపోవచ్చా మనం ఈవెంట్లో ఉండవసరం. డైలాగ్ ఒకటి చాలు నీకు. నిజంగా చాలా చాలా బాగా చేశారు. ఎక్సెప్ట్ రామ్ ప్రసాద్ తప్ప అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రా. అందరూ జడ్జ్మెంట్ బాగుంది, నీ తప్ప. నరేష్ మాస్టర్, నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ రౌండ్ కి వెళ్తామా మాస్టర్? మేము మీరు డౌట్ రానన్నా మిగతా వాళ్ళందరూ ఓకే. థ్యాంక్ యూ నరేష్. రాకీ, రాముల్ని సీతని కన్నుల పండగ ఉంది చూసినట్టు. దిష్టి తగులుతుంది. కాటిక లేదు, లేకపోతే దిష్టి పెట్టేవాడిని అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మన సీతారాముల కళ్యాణం చూతము రారండిలో చక్కగా అంబరాన్ని అంటే ఇలా సంబరాలు జరుగుతున్నాయి. మన రామ్ ప్రసాద్ ఏంటి ఇంత కామ్ గా ఉన్నాడు? కామ్గా ఏంటి, మనకు వచ్చేదే ఫన్, మనం చేసేదే కామెడీ. ఓ స్కిట్ చేద్దాం సరదాగా. మాటల్లో కాదు, ఎక్కడ బరిలోకి దిగు. నాతో పాటు చాలా మంది దింపుతున్నాను చూడండి. బరిలోకి కాదు, నీటిలోకి. ఐఎమ్ వెయిటింగ్. జలకన్య నీటిలోకి వెళ్ళిపో. ఏమండి శ్రీరామనవమి భద్రాచలంలో అద్భుతంగా చేస్తారండి. చాలా బాగా జరుగుతుంది. మరి వెళ్దాం పదండి. భద్రత బోట్ రావాలి. వెళ్దాం బోటుకు. ఈ బోట్ వద్దండి మనకి. ఏమైంది? ఆడ మొహం చూస్తే చండాలంగా ఉంది. ఫ్రీ బోట్ అమ్మా. ఏమండి ఈ బోట్ అంటే పదండి. ఎక్కడ మోహన్ చెడ్డాగా ఉందన్నా. నేను అన్నది మీ మొహం గురించి. ఏంటమ్మా డ్రెస్ కొంచెం బాగా టైట్ అయినట్లుంది. ఒకసారి మా డాడీ చేయడానికి అక్కడ. ఓహో, ఇక్కడ మిగిలిన కుట్టించారా? పాప చాలా క్యూట్ గా ఉందండి. మొత్తం నా పోలికే. అమ్మో నీ పోలిక. నేను ఊరికే చెప్పాను. ఆ మాత్రం దానికి దూకేస్తావా ఏంటి? మరి అది నా పోలిక. ఎవరు రావాలమ్మా? బోట్ రావాలమ్మా. భద్రత రావాలి. బోట్
బోటు. బోట్ అంటే ఎక్కుదామా? ఎక్కుదాం పదా. కానీ వాడు మొహం నాకు అసలు నచ్చలే. ఫ్రీ బోట్ అమ్మా, ఫ్రీ బోటు. ఫ్రీ ఏంటిది? వెళ్దామా? ఏంటి ఏం మాట్లాడరు? నువ్వు మాట్లాడితేనే ఉంచట్లేదు, మేము మాట్లాడితే ఉంచుతారో లేదో. సరే సర్లే పదండి. మోహన్ నచ్చట్లేదు అన్నారు. మేము చెప్పింది మీ మొహం, మేము చెప్పింది మీ మొహం. అవును, అదేంటి ఇది కింద ఉండాలి కదా? అంటే కొంచెం గాలాడాలని చెప్పి బయట పెట్టుకున్నా. అంటే బరువు ఎక్కువైంది అందుకే ఊగుతుంది. బరువు తగ్గాలంటే మేము ముగ్గు ముందని చెప్తాను. ఏంటి ఏం చేసావు? మేకప్ తగ్గింది కదా, కొంచెం బ్యాలెన్స్ తగ్గిందండి. అయినా వాడంత మాట్లాడుతున్నా మీరు ఏం మాట్లాడంటే? నువ్వు మాట్లాడితేనే ఉంచట్లేదు, మేము మాట్లాడితే మాత్రం ఉంచుతారా ఏంటి? ఒకటే ఇచ్చారు ఇవిడికి. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఈ స్కిట్ లో నేను నీకు అమ్మనేంట్రా? అమ్మ నీ చున్నులవ్వా? కాదమ్మా, జున్నుగాడి కంట పడక పొడి చేస్తాడు. ఇంకో జున్ను తెప్పి మాట నీకు. అరే నాకు ఒక్కడే కొడుకని చెప్పారు. అమ్మా పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. నేను నీకు అమ్మనేంటి? నేనమ్మా నీ జున్నుని. అరే జున్ను జున్ను అని ఇంకోసారి అడుగు. నా జున్ను ఎలా ఉంటాడో తెలుసా? ఆవిచ్చే జున్నులా ఉంటాడు. మరి నేనెలా ఉన్నాను? ఆవేసే పేడలా ఉన్నావు, ఆవేసే పేడలా ఉన్నావు. అమ్మా నేను నాన్న పోలిక మరి నీ పోలిక అమ్మా? నువ్వు ఖచ్చితంగా నాన్న పోలికే. నీకెట్లా తెలుసురా? అమ్మలా నువ్వు చెండాలంగా లేవు కదరా, చెండాలంగా లేవు కదరా. అమ్మా అమ్మా, మీరు కంగారులో నీటిలో నడిచేస్తున్నారు, పైకి వచ్చేయండి. కొంచెం ఉప్పు తక్కువైంది. అది పెయింట్ వేసే బ్రష్ లా ఉంది. నీకేసి మేకప్ మాస్టర్ అయితే, నీకేసి మేకప్ మాస్టర్ అయితే. ఏంటయ్యి డొక్కు బోటు మెల్లిగా పోతుంది. ఇది డొక్కు బోట్ అంటారా? మొన్న పెద్ద కన్నం పండా సరే నా బోటు మొన్న తెలుసా? అప్పుడు ఒడ్లో ఉందిలే. లైఫ్ జాకెట్ ఉన్నాయి ఎందుకు? లైఫ్ జాకెట్ లేకపోవడం ఏంటండి? కొత్తగా తెచ్చాం లైఫ్ చున్నీలు. ట్యూబులు లేవా? ఇంత పెద్ద ట్యూబ్ తేలిపోతారులేండి. నానా అక్కడ చూసావా తాబేలు? అమ్మ అది నీ మొహమేనే. దీంట్లో మొసళ్ళు ఉంటాయా? మొన్న రిటైర్మెంట్ అయితే వెళ్ళిపోయండి. ఎక్కడికి వెళ్ళాయి? వెళ్ళినప్పుడు చెప్పలేదండి ఎవరికి వెళ్ళా. పాప చూస్తే చాలా స్మార్ట్ గా ఉంది. ఏం చదువుకుందో? చాలా తెలివైంది. ఏదైనా అడగండి తగ్గ చెప్పేస్తుంది ఆన్సర్లు. టేబుల్స్ చెప్పు. చిన్న టేబుల్, పెద్ద టేబుల్, డైనింగ్ టేబుల్, ప్లాస్టిక్ టేబుల్. ఇలాంటప్పుడే నా బోర్డు బొక్కడిపోయిన బాగుందని పెడుతుంటుంది నాకు. బాబు చూడు ఉప్పు సరిపోయింది లేదు. ఏంటి మీద 2 ఫోన్లు ఉన్నాయి? నాకు 2 ఫోన్లు 2 చైన్లు ఉన్నాయండి. బాబా ఎలా? ఇక్కడ దగ్గరలో బాబా ఉన్నాడు. ఆ బాబా దగ్గరికి వెళ్తే ఏమైనా ఇచ్చామనుకోండి దాన్ని డబుల్ చేస్తుంటాడు. ఏం చేసినా డబుల్ అవుద్దా? నీకు అవ్వదురా. నా అందరిని డబుల్ చేస్తారా? ఆగమ్మా, ఇప్పటికి అందంతో మొత్తం రాష్ట్రాంధ్ర బాధ పెడుతున్నావు, మళ్ళీ డబుల్ ఎందుకు నీకు ఇప్పుడు? ఆడంత మాట్లాడుతుంటే మీరు ఏమైనా మాట్లాడొచ్చుగా? నువ్వు మాట్లాడితేనే ఉంచట్లేదు, మేము మాట్లాడితే ఉంచుతారో లేదో. బాబా గారు వస్తున్నారు. బాబా గారు చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మీరు దుబాషేగా మీకు విషయం తెలుసా? బాబా గారు నీటిలో కూడా నడుస్తారు. చూపెట్టండి. నేను నడవచ్చా? వద్దు, మీరు మునిగిపోతారు. మరి మీరు ఎలా నడుస్తున్నారు? నీళ్ళలో నూనె తేలుతుందా? అవును తేలుతుంది. నూనె రాసుకున్న గాలికి. బాబా చిన్న డౌట్, మీరు మీ పేమెంట్ ఎంత డబుల్ చేసుకోలేకపోతున్నారు? మన మంత్రశక్తులు కొన్ని సార్లు పనిచేయవు, ఓన్లీ మల్లెమాల శక్తులే పనిచేస్తాయి. గురూజీ గారు ఇంతకు ముందు దేని డబుల్ చేశారు? రేష్మి మొన్నటికి మొన్న నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. నేను కూడా యాంకరే గుర్తించండి అన్నది. అనగానే నేను ఏమన్నా తెలుసా? హోమ్ బీమ్ ఫట్ అన్న. ఒక జబర్దస్త్ కాస్త ఎక్స్ట్రా జబర్దస్త్.
ఏమండి నా వడ్డాన్ని ఇస్తే డబుల్ చేసేస్తారేమోనండి. దీని డబుల్ చేయండి చాలు నాకు. వాళ్ళు గోల్డ్ అంతా తీసుకొని మీరే డబుల్ చేయాలండి అలాగైనా. భక్తులారా మీ బంగారం అంతా తీసి ఒక మూటలో పెట్టండి. బాబా మీరు ఏదైనా 2 చేస్తారా? నీకు చేశాను కదా నాయన, చూసుకోలేదా? వెనక వెనక నాకు డౌట్, ఆయన స్త్రీ బావ ఎందుకు? ఆయన ఒక స్త్రీని నమ్ముకున్నాడు, ఆ స్త్రీ వేరే వాళ్ళతో వెళ్ళిపోయి స్త్రీ బాబా అయ్యాడు. మీకేం డబుల్ కావాలా 2 చాలా? ఒకటి డబల్ చేయాలండి. వెనక్కి తిరుగు, అలా వెళ్ళిపోండి. మంత్రం చెప్తాను, దాన్ని 1000 సార్లు అన్ని తర్వాత ఓపెన్ చేస్తే మనకి అంత ఓకే అయిపోతుంది. మీ అంతా కళ్ళు మూసుకోండి. నూతిలోని కప్పలం, నూతిలోని కప్పలం, మీరు ఎర్రి పప్పలం, మేము ఎర్రి పప్పలం, నూతిలోని కప్పలం, నూతిలోని కప్పలం, మేము ఎర్రి పప్పలం. ఆ మంత్రశక్తిని అంతా ఉపయోగించిన వేస్ట్ చేసిండు వాడు. You idiot. మీదంతా నేను కాదు నాశనం చేసింది వాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. గురుగారు ఇది నీకు, ఇది నాకు, చూడండి ఇది నాకు. మరి మాకు అది నాదే, అది నాదే. What a hilarious performance! నిజంగా సినిమాల్లో బోల్డ్ అని ఇలాంటి సీన్స్ చూసాము, రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు దాన్ని మీ స్టైల్ దానికి జోడించి చాలా చాలా నవ్వించారు. వెరీ ఎంటర్టైనింగ్ గైస్. శ్రీలక్ష్మి గారు మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ నుంచి చివరి వరకు బాగా నవ్వొచ్చింది. చక్కగా చేశారు అందరూ. ఫ్రీ అనగానే అంత ఎగపడతారా మరీను? అందుకే నాలాంటి మెంటాలిటీతో ఉండాలి. నేను ఫ్రీగా ఇస్తే వెళ్ళను, ఎంత కాస్ట్లీ ఉంటే అంత మంచి క్వాలిటీ. బ్రహ్మాండంగా చేసావు మమ్మీ. కొడుకు కోడలు దండం పెట్టుకోండి అత్తగారికి వెళ్ళి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అందరూ మిమ్మల్ని మమ్మీ మమ్మీ అంటారు కదా, మీరు మామూలు మమ్మీయా, ఇజిట్ మమ్మీయా? నేను డమ్మీ మమ్మీని. అమ్మా ఎవరమ్మా? రేపు కాబోయే ట్రెండింగ్ కపుల్ అండి. చాలా చాలా బాగుంది నిజంగా. స్కిట్ అదిరిపోయింది, అద్భుతం, అమోఘం, అఖండం. స్కిట్ లో కామెడీ సరిపోయిందా? ఏదన్నా పంచి చెప్తుంటే అరే 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 ప్లీజ్ రా ఇది నేను చెప్పను రా అన్నాడు. ఎందుకన్నా అన్న, నా పిల్ల ముందు నా పరుగు తీయాలని చూస్తున్నావు కదరా నువ్వు. నేనన్నా లేదులే అన్నా నీకుంటే కదా తీయటానికి అన్నా. వెరీ నైస్, థ్యాంక్ యూ గైస్. సో ఇవాటి మన సీతారాముల కళ్యాణం చూతము రారండిలో తర్వాత జరగబోయే కార్యక్రమం ఏంటంటే, మన పంచ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో అతను తన ఫ్యామిలీ ఆల్రెడీ మనం వాళ్ళ హీరో లాంటి అబ్బాయిని, హీరోయిన్ లాంటి అమ్మని చూసేసాం. ఇప్పుడు బుడ్డిది కూడా పరిచయం చేయబోతున్నారు అనమాట. ప్రసాద్ నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నిత్యం నాపై ఉండాలిలా. నా చేతిలో మ్యాజిక్ అది. నాకు 2 days నిద్ర అట్లేదు రాను ఒకసారి. పరిచయం చేయవా? వీడు కంచి. మరి ఈ బంగారు తల్లి పేరేంటి? ఈ బంగారు తల్లి పేరు ఇంకా పెట్టలేదు. అవునా? నేను ఇంట్లో జయమాష్మతి అన్నాం అనుకున్నాను. ఈవిడ శివగామి కాదు. నువ్వేం ప్రభాస్ కాదు. మీరేమో అడగాలంటే అడగండి ఇద్దరిని. గంచి నేను సూపర్ ఉంటా కదా. ఇట్రా ఇట్రా కలిసి ఇట్రా. అరే దొంగలు. నేను కూడా
బేసిక్ గా ఇవాళ అంత హ్యాపీగా ఉండడానికి కారణం నా భార్య, వీళ్ళు ఎలాగో నా తోటి కళాకారులు కూడా. రాంప్రసాద్ బావ వీడి పేరు మీద ఎల్ఐసి కడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం నా కొలీగ్సే. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటారు, మా డైరెక్టర్స్ కూడా. స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ. సునీత గారు, మీ ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? చెప్పరా. ఏవి నైట్ అంతా కూర్చోబెట్టి రాయించావు కదా, అవి చెప్పాలా లేదా ఇందాక వచ్చే ముందు చెప్పావు కదా అవి చెప్పు. దీనికి నవ్వరు ఇక్కడ, మామూలుగా చెప్పు. ఇంక ఈయన గురించి చెప్పాలంటే ఏమీ లేదు కానీ నా లైఫ్ లో ది బెస్ట్ అనుకుంటే ఇంకా తినే పుట్టింది ఈయన కోసం అనుకుంటా నేను అప్పుడప్పుడు. అరే రే మధ్యలో పొడక నిజంగా నువ్వు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సునీ నువ్వు లేకపోతే నేను లేను, వీళ్ళు లేడు, మేము ముగ్గురు లేము, నా లైఫే లేదు. సునీత నాకు భార్య కన్నా నాకు తల్లిగా ఎక్కువ సేవ చేసింది. ఎలా చెప్పాలో కూడా తెలియదు సునీ, బట్ ఐ లవ్ యూ. నీ మీద బేస్ అయ్యి మీ ముగ్గురు ఉన్నాం. మామూలుగా అయితే ప్రతి ఆడపిల్ల విషయంలో ఏదో ఒక సాడ్ మూమెంట్ అని ఉంటది, కానీ ఈయన నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు అది లేదు. బేసిక్ గా అక్క చెప్పాలంటే ఫస్ట్ ఈయనకి నేను పెద్ద ఫ్యాన్. ఫైనల్ గా చెప్పించుకున్నావు కదా. ప్రసాద్ ఎందుకు ఏడిపిస్తున్నావు ప్రసాద్? వాస్తవంగా అక్క నేను ఈయనకి పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడు అమ్మ ఈ మధ్యన చేస్తున్నా, ఇప్పుడు ఫ్యానా లేకపోతే? ఇప్పుడైతే కాదన్న. అదేంది మా అందరి కోసం మీరు అలా చక్కగా ర్యాంప్ వాక్ చేయరా నలుగురు కలిసి? నాకు బేసిక్ గా ఈ ఫ్యామిలీని ఇచ్చింది నా మల్లెమాల ఫ్యామిలీ, నా ఆర్టిస్టులు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పటికీ నేను మర్చిపోలేను. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ఎప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పడం కాదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. నేను చూసాను మీరు చాలా డిఫికల్ట్ టైమ్స్ లో కూడా ఎలా ఉన్నా కూడా ఒంట్లో కొంచెం సత్తువ ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పిరిట్. థ్యాంక్ యూ. ఏం చెప్తానన్నా? ఇప్పుడు నేను బాగున్నానా? ఇప్పుడు కూడా ఎవరు ఒకసారి మైక్ ఇవ్వండి. పాప ఏం చెప్తుందంట? ఇస్ ఇట్ డాడీ ఇస్ వండర్ఫుల్ యాక్టర్, ఇస్ టాప్ టాలీవుడ్ యాక్టర్స్, కామెడియన్స్. బాబు ఈ చేసి వాళ్ళకి బోర్ కొట్టిందిలే గానీ పద. లేదురా నాన్న, నువ్వు రాగానే ఫస్ట్ స్టార్ట్ అయింది అది. అను ఈ రోజు శ్రీరామనవమి అంటే భోజనాలు ఉన్నాయి, సందడి ఉంది, కళ్యాణం ఉన్నాయి, అన్ని అయిపోయాయి. కానీ డాన్సులు సందడులు అన్ని ఉండాలిగా. తప్పకుండా ఉండాలి. మరి మనం అంతా చేద్దాం పదండి. ఐ యామ్ రెడీ. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ బడిరా బడిరా బడిరా. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగం, ఆహా ఆహా
చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట దింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు 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 దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు పడపప్పు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అబ్బబ్బబ్బబ్బా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి వర్ష నిజంగా. నిజమే కదా, అసలు ఎంత పెద్ద కళ్యాణం మనమే చేసాం, భోజనాలు మనం సెలబ్రేషన్ మనం చేసాం. అండ్ మనందరం కూడా చాలా బాగా డాన్స్ చేసామని విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనందరి చేత ఇంత చక్కగా ఈ పాట మీద డాన్స్ చేసి కొరియోగ్రఫీ చేయించిన సునీల్ మాస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్. ఏ మాట కామాట ఇందాక రాఖీ ఏ ముహూర్తా అని అన్నాడు కానీ నాకు మా ఆయన బాగా గుర్తొచ్చేస్తున్నాడు. అబ్బా పాయింట్ ఏంటంటే శ్రీరామనవమి అనగానే ఒక మంచి అన్యోన్యత ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఎప్పుడు. అలాగే మన చిన్నతనానికి వెళ్తే బోల్డ్ అని జ్ఞాపకాలు. ఆ శ్రీరాముల వారి ఆలయాల్లో ఆ కళ్యాణాలు, ఆ వడపప్పు, ఆ పానకం, ఆ అల్లరి, ఆ పట్టుబట్టలు, ఆహాహా. మరొక జ్ఞాపకం ఏంటంటే సీతారాముల ఆట గుర్తుందా? విక్రమ్ గారు మీరు ఆడినప్పుడు సీత ఎవరు వచ్చారండి? శ్రీవారి తప్ప అందరం అమ్మాయిలు వచ్చేటోళ్ళు. ఈ రోజు చూద్దాము ఎవరి లక్ ఎలా ఉందో. ఈ సైడ్ నుంచి ఆరుగురు రేట్ వచ్చేయండి, ఈ సైడ్ నుంచి ఆరుగురు వచ్చేయండి. సో ఈ ఆట ఏంటంటే మీరు చీటీలు చూసుకున్న తర్వాత రాముడు ఎవరైతే ఉన్నారో సీతని గనక ఒక్క ఛాన్స్ లోనే కనిపెట్టగలిగితే సీత ఆ చంబెడు పానకం తాగాలి. ఒకవేళ రాముడు గనక సీతని కనిపెట్టలేకపోతే రాముడు తాగాలి. రెడీ? మీ చీటీలు చూసుకొని రాముడు ఎవరైతే ఉన్నాడో ముందుకు అడుగు పెట్టి సీత ఎవరో కనిపెట్టాలి. పోయి నువ్వారా? సీత ఎవరో కనిపెట్టాలి అంతే కదా. నరేష్ నాకు తెలిసి నీకు గ్లాస్ తో చచ్చిపోతావు, చెంబుడు అంటే కష్టమేరా. అరే అరే నరేష్, నేను నీ చేతలా కనపడట్లేదారా? మన ఇద్దరం కలిసి ఎన్ని సార్లు తిరిగేవాడు. నువ్వేరా నా రాముడివి. నాతో పానకే తాగేదా? పడుకో 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 పడుకో. చీటీ చూపించు ఫస్ట్. నాకు చీటీ ఇస్తే చీమని ఇచ్చేవో అనుకున్నా, మార్చమని ఇచ్చావు అనుకోలేదన్నా. అలాగే గెస్ట్ చేశారా నేనని? అంటే నువ్వు ఒక్కడే ఖాళీగా ఉండి ఫస్ట్ బాక్స్ తెచ్చింది నువ్వే. ఏరా తెలుగు అంత ఓవర్ యాక్షన్ చేశారా? చాలా ఓవర్ యాక్టింగ్ చేసావు నువ్వు. తాగండి తాగండి ఇంకా. పోతే పోయింది, పానకం మొత్తం చాలా బాగా చేయించు, అదిరిపోయింది అసలు. ఓకే చిట్స్ అన్ని ఇందులో వేసండి మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే సీతారాములైన రాంప్రసాద్ అండ్ నరేష్ మీరు కూర్చోండి. ఇక్కడ నుంచి ఒకళ్ళు అక్కడి నుంచి ఒకళ్ళు జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఎవరు రాముడో ఎవరు సీతో తేల్చేద్దాం. ఓకే రెడీయా? రాముడు ఎవరు మీకు వచ్చిందా? రండి, శ్రీలక్ష్మి గారు రాముడు వచ్చింది. ఇప్పుడు సీతని వెతకండి. నరేష్ నువ్వు
నువ్వు వచ్చి హెల్ప్ చేయి. నేను చేస్తా. ఇక్కడే కాదు, ఒకవేళ పొరపాటు జరిగితే నువ్వు తాగాలి కూడా పానకం. అమ్మా నేను తాగుతాను అవసరం అయితే. అమ్మా నేను తాగుతాను, నువ్వు ఓకే చెప్పు. చిట్టి ఇచ్చాను ధీమతో ఉన్నా లాస్ట్ కట్టి తిప్పి నా చేతిలో పెట్టారు అది. బాబు చిట్టినే చిట్టీలతో మోసం చేద్దాం అనుకున్నావా? అనసూయ ఇప్పుడు రియల్ సీతారాముడు వస్తున్నాడు చూడండి, మా రాముడు. సీత వస్తున్నారు. సూపర్ సూపర్. 1 2 3 గో. ఎవరమ్మా రాముడు? సీతను ఎత్తుకోమ్మా. వర్ష నీకు హెల్ప్ చేస్తాను సిడి ఆఫీసర్ లాగా, నువ్వు అట్నే స్టార్ట్ నువ్వు నాతో పానుకుని తాగిపిస్తావు అని. అక్క కావాలంటే నీ యూట్యూబ్ ఛానల్ నేను వస్తా, నువ్వు చెప్పు. నీకు మేకప్ సరిగా లేదు, మేకప్ వేస్తాను. ఇదేమన్నా ఉందా? ఏ యాంగిల్ నీ సీతలా కనిపించా చెప్పు. మీరు కొత్తగా వచ్చారు కదా, మనం ఫ్రెండ్స్. సీతను కావ్య అరే ఈము హెల్ప్ చేయరా. నువ్వు రాముడైతే సీత ఎవరవుతారు ఆ మాత్రం తెలీదా? నువ్వు కాదు, నాకు తెలుసు. ఈవిడే సీత. ఆమె కాదు సీత, మనమే. నేను చెప్పానా లేదా? ఐఎమ్ సారీ రా, నిన్ను నువ్వు ఎప్పుడు నమ్మేవని. సీత కోసం రాముడు త్యాగాలు చేశాడు కదా, ఇప్పుడు ఈ పానకంలో సగం రాముడు తాగుతాడు. మీరు పూసుకొని రాసుకొని చేసుకోండి. రాముడిలో సగం సీత, సీతలో సగం రాముడు. పేమెంట్ లో సగం ఇస్తావు మరి. ఈ ట్రిప్ లోనే రాముడు నేను, ఈయన రాముడు, నేను సీత. ఆహా కాలు పట్టుకో. వర్ష పానకం తాగుతుంది, రెడీ. 3 సార్లు మొక్కా, మళ్ళీ కావాలంటే 30 సార్లు మొక్కుతా కట్టె పొలాలనే. అరే మీరు పానకం తాగుతున్నారా, స్నానం చేయడం కూర్చున్నారా? ఏ ఆఫ్ తాగాలబ్బా మీ ఇద్దరు. తాగు మిగల్చుకుంటున్నా. అనసూయ గారు అంటే నీకు అభిమానం ఉంటే తాగాలి నువ్వు ఇప్పుడు. ఇమ్ముని అలా శంకించకు, బిందె తాగిస్తాడు వాడు, బిందె తాగిస్తాడు వాడు. మీకోసం ఇది తాగమనండి. ముక్కు మీద గుద్దుతా, నేను ఇందాక నుంచి బతిమాలతో తాగలేదు. అను కోసం తాగుతాను రైట్. ఇంకా మీకోసం తాగా. ఎందుకు రా నేనంటే అంత పిచ్చి నీకు? ఆ లిప్స్టిక్ ఒక్కసారి చూడు సీత, నేను నీ కోసమే తాగా. దా ఎవరైతే మనకి ప్రోమోకి ఎత్తారా, ముద్దు పెట్టబ్బా. ఇంత చక్కగా సీతారాముల్లా ఉన్నారు అనిపించేలాంటి జంటలు ఉన్నారు కాబట్టి ప్రతి జంట చక్కగా చెంబులోని పానకాన్ని పంచుకుంటూ తాగి వెళ్ళి కూర్చోవాలి. రాకేష్ స్టార్ట్ చేయరా. పానకం తాగిన తీయటి నోట్తో మీ రాముడు గురించి 2 తీయటి మాటలు. ఎవ్రీ సిచ్యువేషన్ నన్ను చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఒక విషయంలో చెప్పాలంటే రాముడు కంటే ఎక్కువ అనే చెప్తా. ఇవన్నీ చెప్పి లాస్ట్ చెప్పడం మర్చిపోయి. ఇంతతో జోర్దార్ సుజాత న్యూస్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నిఖిల్ అండ్ కావ్య. సీత పలుకు. అందరితో
ఎవరు తెలియకపోయినా అందరితో మాట్లాడుకొని ఉంటాడు. రాముడు అనేదానికన్నా నేను కృష్ణుడు అని అదే చెప్పొచ్చు. అనుకోలేను. రాముడా కృష్ణుడా? కృష్ణుడు, పక్కా కృష్ణుడు. నెక్స్ట్ నా రాముడి గురించి చెప్తాను. ఈయనతో ఎప్పుడున్నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నేను చక్కగా. అది ప్రాబ్లం. ఉద్దేశం ఏంటంటే ఆయన ఎప్పుడు బాధ పెట్టడం లాంటిది ఏమీ ఉండదు. నచ్చింది చేయమంటారు, నచ్చినట్టు ఉండమంటారు, అండ్ ప్రతి విషయంలో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇది వద్దంటే మళ్ళీ గొడవడతారని చెప్పి వదిలేస్తున్నారు అంతే. మీ ఆవిడ రాలేదు కానీ నువ్వు బుక్ అయిపోయి ఉండేవాడు ఈ రోజు. మా వాళ్ళు దసరాకు వస్తారు. మహంకాళి మావిడ. వర్ష అండ్ ఎమ్ము. రామ సీత చరిత్ర ఎంత గొప్పదో నా మనసులో వీడి ప్రేమ అంత గొప్పది. నరేష్ ధర ఇప్పుడు మీకు తెలియని కప్పులు ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రాముడి కోసం ఇంకో సీత వస్తుంది కదా, సీత. ఫస్ట్ నువ్వు తాగు. ఫస్ట్ నువ్వు తాగు. ఇదిగో రాముడా, నీ చిన్న జీవితంలో ఈ చిన్నదానికి ఒక చిన్న ప్లేస్ ఇస్తావా? చెప్పనా, రాముడు మంచి బాలుడు. ఇప్పుడు నువ్వు భరత గురించి చెప్పాలి. నువ్వు నా పేరు అనసూయ. మా ఆయన అనసూయమైన ఆయన. అనసూయ వాళ్ళ ఆయన గురించి చెప్పమంటున్నావు. అనసూయని I fall in love with him every day. మా ఆయనని కాదు కానీ అలాంటి భర్త ఈ ప్రపంచానికి చాలా అవసరం. అనసూయ గారి కెరియర్ నుంచి నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఉత్త అనసూయ ఈ రోజు రంగస్థలం మీద ఒక అద్భుతమైన యాక్టర్స్ గా ఉంది అంటే అది కేవలం మా బావ వల్ల నేను ధైర్యంగా చెప్తాను. నన్ను మీరంతా ఈ రకంగా ఇంత ధైర్యంగా అనసూయ అంటే అమ్మో ఫైర్ రా బాబు పెట్టుకోకూడదు అనేలాగా నా వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఐ హావ్ టు షేర్ దిస్. నేను ఎవరితో ఇది షేర్ చేసుకోలేదు. అయితే ఈ రోజు ఎవరితో మాట్లాడుతున్నాను, రాఖీతో. ఐ లాస్ట్ మై ఫాదర్ డిసెంబర్లో. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు మా ఆయన చేతుల్ని తన చేతుల్లో తీసుకుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, మీకంటే గొప్పవాళ్ళు మీలాంటి భర్తని నేను నా ముగ్గురు కూతురు ఎవరికి తీసుకురాలేనేమో అని అన్నారు. సో దట్స్ ఇట్. నాకంటే ఎక్కువగా మా ఆయన ఏడ్చారు అనుకుంటా వెన్ హీ లెఫ్ట్. సో దట్స్ ద మ్యాన్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ నిక్కు ఫర్ బీయింగ్ వాట్ యు ఆర్ అండ్ ఫర్ లెట్టింగ్ మీ బీ దిస్. థ్యాంక్ యూ. ఇదొక ఇమోషన్. ఇది బాధ కాదు, సంతోషం కాదు. ఇట్స్ జస్ట్ అ వెరీ స్ట్రాంగ్ ఇమోషన్. ఓకే, ఇప్పటికే చాలా దిష్టి తగిలేసింది. ఏ దిష్టి తగలకూడదు. మొత్తం. మరి సీతారాముల కళ్యాణం ఇంత చక్కగా అయితే జరిపించేసాం మనం. సంబరాలు అంబరాన్ని అంటేలా ఉండాలి కదా. నెక్స్ట్ ఏంటి? మాకైతే ఆకలేస్తుంది, లోపల భోంచేసి వస్తాం. సీతారాముల కళ్యాణం జరిపించాము, భోజనం చేయడానికి ఎక్కడికో వెళ్తావా? నేను ఫీల్ అవుతాను. మరి ఏం చేయాలి ఇప్పుడు? అన్న సంతర్పణ రెడీ. పదండి. రాముల వారి కళ్యాణం అయిపోయింది, ఇంకా దేవుడి ప్రసాదం తీసుకుందాం. సో అందరం కలిసి భోజనం చేద్దాం, ఓకేనా? జై శ్రీరామ్. ఎవడరా ఆకేయకుండా స్టీల్ ప్లేట్ పెట్టాడు కదా? ప్లేట్ కాదు, సారీ ప్లేట్ అనుకున్నాక భోజనం చేసేసాను.
రామప్రసాద్ గారు ఇస్తరాగే నీకు తెలీదా ఎంత ఇస్తరాకి అందులో కూర్చున్నాం మనం. నాకు విస్తరాకు అని ఒక మంచి కొటేషన్ వచ్చింది. చెప్పరా. తినేంత వరకే విస్తరాకు అంటారు, తినేసినాక ఎంగిలాకు అంటారు, నీతో అవసరం ఉండేంత వరకు ఎవరైనా నువ్వు తోపు అంటారు, అవసరం అయిపోయినాక పోపో అంటారు. నువ్వు కూడా పోపో, నువ్వు కూడా పోపో. బావా ఇట్రా ఒకసారి. శ్రీవాణి గారు వాళ్ళ హస్బెండ్ దూరం కూర్చున్నారు ఎందుకు? ఇప్పుడు ఇద్దరు కలిపి పక్కన కూర్చొని ఫోన్ చేశారు అనుకో, ఏదో కాంపిటీషన్స్ లా ఉంటాయి. విడివిడి కూర్చుంటే భోజనాలు ఉంటాయి. మన క్యాటరింగ్ వాళ్ళు వస్తారు. ఇక చాలు చాలు కానీ భోజనాలకు టైం అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాం పదండి. అరే ఇమ్మో అన్న ఆల్రెడీ కడుక్కున్నా. ఇది ఆక్లీన్ కదా, నీ మొహం కడుక్కోవడానికి. గీత నువ్వు కూడా తీసుకో, గీత నువ్వు కూడా తీసుకో. ఏమండి మా ఇద్దరికి 2 ఆకులు విడివిడిగా వద్దు, ఒక ఆకు చాలు. అదే చెప్పాను, ఇద్దరు కలిపి ఒకటే పేమెంట్ అట. కాదు, ఒక విషయం చెప్పనా, తన్ని చూస్తే నాకు ఆకలి తీరిపోయింది. నాకు కడుపు నిండిపోయింది. ఇద్దరు చూస్తే నాకు ఎండిపోయింది లోపల. మిక్స్డ్ వెజ్ కుర్మా ప్రొడక్షన్ లోదే కదా. బావా ఏంటి? అరటి పండు. నాకు ఫుల్ టీ పండు ఇవి. ఫుల్ టీ పండు అదే ఫుల్ రా. ఆ సీతారాముల వారిని మరించుకుంటూ కడుపు నిండా ప్రసాదం తినండి. కడుపు నిండా ప్రసాదం నన్ను తినమంటే అది పంచ ప్రసాదన్నా రామ్ ప్రసాదన్నా అంటావు. ఇది గూగుల్లో డౌన్లోడ్ చేసావు కదా నువ్వు. ఎవరికి ఏం కావాలో అడగండి. అమ్మా నాకు డూప్లెస్ ఇల్లు కావాలమ్మా. అమ్మా నాకు డూప్లెస్ ఇల్లు కావాలమ్మా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ప్రసాద్ అన్న గులాబ్ జామ్ తింటావా? కావాలరా. కొనుక్కొని తిను. అమ్మా వీళ్ళందరూ భోజనం చేస్తున్నారు కదా, నీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను చేసిన వంటలు గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఏ వంటలు? బంగాళా బౌబు, అరటిపండు లంబా లంబా, అరటిపండు లంబా లంబా. కమ్మి తెచ్చారండి, తేలే కదా. తేలేదు. కంగారు పడతారు. మంచి పాట పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. భద్రాచలం కొండ అమ్మా భద్రాచలం ఉందండి, అన్ని దేవుడి పాటలు కాదు తల్లి. భోజనం చేసే వాళ్ళకన్నా వడ్డించే వాళ్ళకి పుణ్యం ఎక్కువ అంటారు. అదైతే మనకు వచ్చింది. రామప్రసాద్ ఆకులు ఎత్తేస్తే ఇంకా పుణ్యం వస్తుందంట. కానీ మనం ఆల్రెడీ వడ్డించి మనకు పుణ్యం వచ్చింది. ఇలాంటప్పుడు పుణ్యం ఎవరు వాళ్ళు తెలుసా? ఇమ్ము వర్ష ఆకులన్నీ మీరు ఎత్తండి. ఎంత గొప్పగా మీ కళ్యాణం కూడా జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కదా. కాదు వీళ్ళు ఒక్కొక్కరు ఇన్ని పాపాలు చేశారు, వీళ్ళ వల్ల పుణ్యం వచ్చిందంటారా?
బాగా తిన్నారు అనుకుంటా. ఆకులు ఎత్తేటప్పుడే అర్థమవుతుంది ఎంత తిన్నారు. ఓకే ఓకే సో భోజనాలు సంపూర్ణం కాబట్టి పదరా. చాలా సరదాగా చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతున్న మన ఈ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండిలో తర్వాత నేను చెప్తా. సీతారాములు కళ్యాణం అంటే మంచి జంట అవునా? ఇక్కడ కూడా చాలా మంచి జంటలు ఉన్నాయి. సో వీళ్ళకి మంచి కాంపిటీషన్ పెడదాం. ఎవరిది బెస్ట్ జంట చూద్దాం. ఓకే లెట్స్ గెట్ రెడీ ఫర్ ద కాంపిటీషన్. హాయ్ హలో సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి షోకి వెల్కమ్ అండి. సో ఈ రోజు ఈ కాంపిటీషన్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నారా? అప్పుల్లో సీతారాములు ఉండేవారా? మరి ఇప్పుడు అది తెలుసుకుందామని కాంపిటీషన్ పెట్టాం. ఓ మై గాడ్ Yes. ఇది ట్రూ ఫాల్స్. లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ జంట. తస్సదియా గుండెల్లో రామంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. తగ్గేదేలే. డాక్టర్లు కూడా అదే అంటున్నాను నాన్న, తగ్గదని. మా ఊళ్ళో ఏమంటారు తెలుసా? పిల్ల అంటారు. ఇన్ని బిల్లలు వేసుకుంటా కానీ పని చేయలేవు, నువ్వు బిల్లానా? హలో సార్, ఆ ట్రోఫీ నాకు చాలా ఇంపార్టెంట్. కొంచెం వెయిట్ చేస్తే మిగతా కపుల్ జంట వస్తుంది. వాళ్ళని చూసి వెయిట్ అంతే కదా, నా 65 దీని 70. ఓకే మీరు బయలుదేరచ్చు. మీకు కాంపిటీషన్ లేరు ఇంకా. నెక్స్ట్ కపుల్ పిలిచేద్దాం. యా లెట్స్ వెల్కమ్ అనదర్ కపుల్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. బాబు ఇది కప్పుల పోటీ, కప్పల పోటీ కాదు. నా ఇమ్ముని అలా అంటారేంటి మీరు? ఇద్దరం కలిపి అన్నారు. బేసిక్ గా ఇద్దరు మగవాళ్ళు రాకూడదు షోకి. ఈ కాంపిటీషన్ లో గెలవాలని ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకున్నా ఆల్రెడీ నేను. ఏమయ్యా దేవుడు అంటే అంత ఇష్టన్నాడు కదా, ఈ 2 రకాలు పోయే కదా, దేవుడు ఎందుకు మొక్కుతున్నావు ఇంకా? దేవుడు ఇలా ఎందుకు పోగొట్టాడు తెలుసా అండి? ఇంత అందమైన తలరాత్రి రాయడానికి ఈ తల సరిపోక కొంచెం వెనక పోగొట్టాడు అంతే, కొంచెం వెనక పోగొట్టాడు అంతే. ఈయన చూస్తే మనం సినిమాలో నాగార్జున ఉంటారు. ఏంటి పెన్న మొహంలో నీకు మనం కనిపించిందా? హలో మహేష్ బాబు ఎండ్లోకి వెళ్తే కలర్ ఇలానే అవుతుంది. వీడి గురించి మహేష్ బాబు ఎండలో తిప్పుతున్నావు ఇప్పుడు నువ్వు. అమ్మా సరే సరే. ఏమైందిరా? మా అమ్మ పద్దాలు ఫోన్ చేసి చంపుతుంది. మొన్న ఒక డౌట్ అడిగాను కదా, చెప్పవేంటి అని. ఏం డౌట్? అదే ఆడమ్మగా అని. మీకే కాదు ఇప్పుడు మాకు సేమ్ డౌట్ వచ్చింది. కొంచెం వెయిట్ చేయండి. మీరంత గ్యాప్ ఇవ్వకండి. వీళ్ళు చెక్క చెక్క అని ఆర్ఆర్ ఒకటి వేసి అయ్యో చంపుతున్నారు. నువ్వు లేని లీడ్ ఇచ్చా, ఇప్పుడు వాళ్ళు వేస్తారు తెలుసా అది? కాదు కాదు ట్రోఫీ ఎవరు అసలు? నువ్వా అదా? ఓ సారీ అండి. లెట్స్ వెల్కమ్ అనదర్ జంట. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాళ్ళిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. క్యా బాత్ హై క్యా బాత్ హై. సార్ ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది కుస్తీ పోటీలు కాదు, బెస్ట్ కపుల్ కాంపిటీషన్. ఏమండి అలా చూసారా? వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా పొగుడుతున్నారు. నన్ను కూడా ఒకసారి పొగడొచ్చు కదా. పొగిడితే నువ్వు ఏమవుతావే? పొంగిపోతాను. ఇంతకన్నా పొంగితే పేలిపోతావు. నా మీద మీకు ప్రేమ ఎంత ఉందో చెప్పొచ్చుగా. మంచి డైలాగ్ చెప్తాను. నీకు ఆకలిస్తాను తింటావో లేదో తెలియదు కానీ నాకు ఆకలిస్తాను నువ్వే తినేస్తావు. అయినా బ్రదర్ మీరు ఎంత నవ్వినా సరే ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో పక్కా మేమే విన్ అవుతాం. ఎందుకు చెప్పనా? ఎందుకు? నేను తప్పు చేసినా సరే శ్రీవాణి మోకాల మీద కూర్చుంటది. అదేంటలాగా? అని నేను తప్పు చేసిన మంచిగా దాక్కుంటాను కదా, శ్రీవాణి ఒంగని రా రా అంటది అనమాట. నాకు తెలిసి మీకు పక్క వచ్చేలాగా ఉంది కాంపిటీషన్. మీరు కొంచెం పక్కన వెయిట్ చేయండి. ఇది పక్కా వస్తది. రాకపోతే గనక ఒక్కొక్కరిని భయపెట్టి మరీ తీసుకెళ్తాను నేను. శ్రీవాణి దయచేసి మేకప్ తీకే. అరే తమ్ముడు, పొగిడితే ఆవిడ లావైంది కదా, ఏమన్నా పొగడ లావద్ది వద్దన్నా. ఏరా ఆవిడ పొగిడితే ఉబ్బిపోయి పేలిపోద్ది. ఏమన్నా పొగిడే అనుకో నిజం అనుకుని ఉడితో ఒకటి పోద్ది. నెక్స్ట్ కపుల్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అనదర్ జంట. జతగానే ఉండాలి నీ
మమ్మల్నే కప్పలు అన్నారంటే మిమ్మల్ని మిడతలని అంటారు వాళ్ళు. అరే ఏంట్రా ప్రవీణ్ ఇది? నీ జోడి తాడో పేడో తేలిపోయేదాకా నేను ఉంటా ఇక్కడ. ఈడు జోడి పోయింది కదా అని చెప్పేసి మంది జోడి మీద పడి ఏడుస్తున్నాడన్న ఇందాక నుంచి ఈడు. ఆడు జోడిపోతే కొత్త కొనుక్కోవచ్చు కదా. రాగి చెప్పురా. మనం బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో గెలవాలని ఆ దేవుడికి మొక్కుకో. ఆ దేవుని నేను ఒకటి కోరుకుంటా, వీళ్ళ ఇంట్లో అద్దాలు ఎందుకు ఇయ్యలేదా అని. ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు గానీ ప్రవీణ్, ఆ కళ్ళల్లో కల్వ పూలు, పెదాల్లో తామర పువ్వులు. ఆ తామర పూలు కలవ పూలు నీకే కనపడుతుంది. నా కళ్ళల్లో చూస్తే నా కాలువ పక్కన నిలబడ్డట్టే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళ మాటలు, నీ మీద ప్రేమ, వీటి మధ్య నేను నలిగిపోతున్నా. ఆల్రెడీ రోడ్డు రోడ్ల కింద పడి నలిగిపోయినట్టే ఉంది. ఆయన తీసుకుంటుంది. ఒక పాట పాడాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళే ఆమెకు మైనేస్. రామ్ ప్రసాద్ గారు చూడండి, పొద్దున్న నుంచి ఆ సెట్ లో అతను ఎవరో నన్నే ఫాలో అయిపోతున్నాడు. ఎందుకంటారు? అతను మున్సిపాలిటీ వాళ్ళమ్మా, ఎక్కడ గుంతలు కనిపిస్తే కప్పేస్తారన్నమాట. నీ గురించి వచ్చా. ఏంటి రామ్ ప్రసాద్ గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు? మీరు నన్ను ఇట్లా అంటారు కానీ నేను బయటకు పోతే నన్ను ఏ చికిత్త అని అంటారు తెలుసా? అది ఏ చికిత్స కదమ్మా, చికిత్స చేయించుకో అంటున్నారు. అన్నా కప్పు కప్పు చాలా ఇంకా కప్పరా. అది కాదన్నా, నాకు అర్థమైంది. ఆగు, ఆగండి, ఒక డైలాగ్ ఉన్నది, ఎక్కేస్తారు ఎందుకు? ఆగుండ్రి. ఓ పంచి లోపల ప్రాక్టీస్ పేలేలాగా. అలా చిన్న విన్నపో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో పెళ్ళేలాగా అంటే వదిలి నవ్వుతుంటే ఏ అది జోకు, నువ్వు ఇంట్లో మళ్ళీ ఆమె చేయగలడా. ఆ కప్పు మాకు కావాలి. మీరు ఆ కప్పు ఎవరికి ఇస్తారు? బెస్ట్ కపుల్ కి. ఈ బెస్ట్ కప్పుల్ సార్. దీంట్లో టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. నువ్వు ఇందాల నుంచి దీని గురించి చెప్పా కదా. నీ ఆకు పంచు అయిపోయింది, కప్పు పంచు అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ కప్పు కావాలి. ఇప్పుడే పంచు చేస్తామే. ఇది లాస్ట్ కపుల్, చూద్దాం. ఆహాహా, బెస్ట్ కపుల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను చూసా. ఇంకా రాలేదు. ఆయన సంగతి వదిలే, మా ఇంటి ముందు ఇది గుడి కాదు అని బోర్డు ఎందుకు పెట్టావు అది చెప్పు. దేవతలాగా ఉన్నాం, జనాలు గుడి అనుకుని లోపలికి వచ్చేస్తారేమో అని బయట. నరేష్, ఇది గుడి కాదని చెప్పి మనం కూడా బోర్డు బయట పెట్టరా. ఎందుకన్నా? ఈ భజన చూసి ఇది గుడి అనుకుంటారు మళ్ళీ. ఏంటి నీకి అలా చూస్తున్నావు నన్ను? కవలు రాసిన కావ్య చాలా చూశాను కానీ దేవుడు రాసిన కావ్య ఇదే మొదటిసారి చూస్తున్నా. ఏరా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నావు? వాళ్ళ జంట నచ్చలేదు నీకు? నేను కూడా నచ్చినా నీకు? మీరు నచ్చరు. నువ్వు కూడా నాకు నచ్చట్లేదు. నీకు లేదు నాకు వీలవుతున్నా కదా. హైట్ మేము కూడా మంచి రైటర్ ని పెట్టుకొని రాయిపించుకుంటాం. మీకు ట్రాక్ రాయాలంటే చేతులు లేని రైట్ కూడా చేతే దండం పెడతారు. మీకు రాయలేడాడు. ఏంటండి ఏదో తిప్పుతున్నారు ఇందాక నుండి? అంటే వచ్చే ముందు ఎపిసోడ్ లో మనం చక్రం తిప్పాలన్నావు కదా మన జంట, అందుకే చక్రం తిప్పుతున్నా. ఆల్రెడీ ఎడిటర్లు తిప్పేస్తారు లేదా? ఇప్పుడు బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ పేర్లు వచ్చేసే. ద బెస్ట్ కపుల్ గోస్ టు దుర్గారావు గారి మిస్సెస్ కి వచ్చిందండి. రామప్రసాద్ గారు వాళ్ళు అసలు ఈ కాంపిటీషన్ లో పాల్గొనలేదు, ఎట్లిస్తారు? యాక్చువల్ గా ఈ కాంపిటీషన్ పెట్టిన తర్వాత ఎవరైతే కక్కుర్తి పడకుండా రాకుండా ఉంటారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. మీరు అందరూ కక్కుర్తి పడి వచ్చారు, వాళ్ళు రాలేదు చూసారా. తీసుకోండి. మీరు ఇలాంటి డాన్స్ చేయడం వల్ల మీకు వచ్చిన కప్పు కూడా రిటర్న్ తీసుకుంటున్నాం. ఆ కప్పు మనకే వచ్చింది, అలా అమ్ముకొని తిందా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేశారో నాకు కప్పు వచ్చింది. మీరు ఏం చేయలేదు కాబట్టి మాకు వచ్చిందమ్మా.
జడ్జెస్ ఇంత చక్కగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నా మీరు ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేయలేకపోయారు బెస్ట్ కపుల్ గా? ఏ కప్పు మంద కాదు, సెట్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి, సెట్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి. నేను ఏం చెప్పాలి సార్ చెప్పండి. ఫ్రీగా చేయమని చెప్పినా నేను రాను సార్, నెక్స్ట్ టైం నేను చెప్తున్నా. నేను ఓకే, మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఎందుకు జడ్జెస్ వీళ్ళు ఎంత చూడవచ్చుగా ఉన్నారు, సీతారాముల్ లాగా అనిపిస్తున్నారు, అయినా మీరు కప్ ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ మేనేజ్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది, బెస్ట్ కపుల్ జంట మీకు భరద్వాజ్ కి ఇమ్మని చెప్పారు, అందుకే ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి ఎన్నిసార్లు వస్తారా కాసేపటి క్రితం సీతలు రాముల గురించి చెప్పారు కదా, ఇప్పుడు రాములు సీతల గురించి చెప్తారన్నమాట. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ది సీనియర్స్. ఇప్పుడు నేను చెప్పాలి కదా. అవును, నిజం చెప్పాలంటే ఆనాటి సీత ఎంత భరించిందో లేదని చూడలేదు కానీ నన్ను మాత్రం పాపం నేను ఏం చిన్న తప్పు చేసి ఏం చేసినా సరే నా సీత భరిస్తుంది. రాఖీ చపరా సుజ్జి గురించి అంటే మా అమ్మ తర్వాత అమ్మలాగా నా విషయంలో సీతాదేవి అంత సహనంగా ఉంటుంది. నిజంగా నా విషయంలో సీతే. తను ఎందుకు ఏడుస్తుంది అంటే మొత్తానికి తన సీదని చెప్పి ఈ రాముడు అనుకున్నాడు కదా, అందుకు ఫీల్ అవుతుంది. దుర్గారావు గారు మీరు స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. అది కాదు కావాల్సింది మనకి. మీ ఆవిడ గురించి చెప్పండి, ఎంత బాగా చూసుకుంటది, మీరు ఎంత బాగా చూసుకుంటారు? నన్ను చాలా బాగా చూసుకుంటదండి. నేనైతే చదువుకోలేదు, అమ్మాయి చదువుకుందండి. నాకు టిక్ టాక్ లో ఎంత పేరు తెచ్చింది అమ్మాయినండి. అమ్మాయి గురించి నాకు పేరు వచ్చింది. నిజంగా నేను కూలి పనికి వెళ్ళి కుర్రునండి. ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను చేస్తున్నాను, ఈ టీవీ పుణ్యమంట చేస్తున్నాను. నా జీవితాంతం నేను రుణ పడుతున్నాను. మీరు దుర్గారావు గారి గురించి? నన్ను ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారండి. ఎప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అసలు ఆయన లేరు అన్న లోటు కూడా లేకుండా చూసారండి నన్ను. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మీకు? 21 సంవత్సరం అండి. 21 ఇయర్స్ అయిందా? మనవరాలండి. మనవరాలు ఉందా? వాడెందుకు ఏడుస్తున్నాడు? చెప్పండి నిఖిల్. నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి ఐఎమ్ యాక్టింగ్ విత్ మేమిద్దరు కలిసి 2 సీరియల్ చేసాం. 3.5 years జర్నీ ఉంది మనది. సో ఆ జర్నీలో తనకి ఏం అవ్వాలో తనకి నేను చూసుకోవడం లేదా చెప్పడం, నాకేమవ్వాలో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నా కష్టం కాలాలు లాక్డౌన్ లో కూడా చాలా సార్ నన్ను చూసుకుంది. ఎవ్రీథింగ్ షీ డెడ్. నాకు సీత కన్నా ఎక్కువే అనొచ్చు నేను. నా ప్రేమ ఈ అమ్మాయికి తెలిసేలా చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తా ఉంటాను. తనకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్ వర్షం చూడగానే ఒక చిన్న ఫీల్ ఉంటది. తన్ని ఎన్నేసి మాటలన్నా ఎన్ని జోకులు వేసినా చాలా సింపుల్ గా తీసుకుంటది. అరే అంద నా ఇమ్ముయే కదా అని అనుకుంటది. సో థ్యాంక్ యూ సో మచ్. అటుపక్క మైక్ ఇచ్చాడు, పంచర్ ఆడదాం. మైక్ తీసుకోండి ఫస్ట్. ఆడదాం ఆల్రెడీ ఆయన చెప్పాలి కదా. నేను అనుకున్నాయని చెప్పేశారు. బట్ దేవుడు ఎవరికన్నా ఒక అమ్మని ఇస్తాడు. నాకు అమ్మతో పాటు ఇంకో ఆయమ్మను కూడా ఇచ్చాడు. జనం సీరియస్ గా బాబు, ప్రతి మగాడి విజయానికి ఒక ఆడది ఉంటుంది అంటారు. నా బతికానికి మా ఆవిడ ఉంది. అంతకుమించి నేనేం చెప్పలేను. చెప్పక్కర్లా, అది అలా ఉండాలి. పంచ్ ప్రసాద్ అంటే ఆ పంచ్ ఉండాలి. సూపర్ సూపర్. భరద్వాజ్ గారికి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. భరద్వాజ్ గారు కాల్ చేసి మాడదాం. నేను మాడతా. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే కష్టం. ఎందుకురా ఇలా టార్గెట్ చేశారు ఈ రోజు నన్ను? క్యా కర్రా? భరద్వాజ్ గారు చెప్పండి. మీ సీత కోసం మీరు ఏం చెప్తారు? అసలు జెన్యూన్ గా చెప్పాలి, మీరు పొగడొద్దు టీవీ రేటింగ్ కోసమే. ఇంట్లో మీకు పనులు చెప్తుందా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా అంటుందా, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు అవి అన్ని చెప్పాలి. చాలా మంచిది. ఆమె ఏం చెప్పాలి ఆమె గురించి? అంటే ఎంత బిజీ లైఫ్ లో తనకి మీకు ఇచ్చే టైం మీరు కోసం మీరు ఫీల్ అవుతుంటారా? అయ్యో నాతో టైం స్పెండ్ చేయదని ఫీల్ అవుతుంటారా? ముందు చాలా బిజీ ఉండేది, ఇప్పుడు చాలా టైం ఉంటుంది. మేము మంచిగానే ఉంటాము. ఎంత గలీజ్ కంటెంట్ ఇస్తున్నావు తెలుసా నీకు? मुझे ఫసాయి అంటే నన్ను పెళ్లి చేసుకుని ఫస్గయా ఈ ఈవెంట్ టెలికాస్ట్ తర్వాత నేను నీ గురించి ఏం చెప్పాను అనేది, నువ్వు దాని తర్వాత నువ్వు ఎంత కవరింగ్ ఇచ్చినా నేను ఎప్పటికీ ఈ ఎపిసోడ్ మర్చిపోను. అనసూయ కోసం ఒక్కడే చెప్పండి, ఏం చెప్తారో వింటాం.
ఐఎమ్ ద బెస్ట్. నిజం చెప్ప ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఎన్నో పెగ్ సార్, సార్ ఎన్నో పెగ్ సార్. పిల్లలతో ఉన్నారని చెప్పారు కదా. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి. ఓకే నీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండిలో తర్వాతి కార్యక్రమం ఏంటంటే మన మహేశ్వరి, సాయి కుమార్ గారు అండ్ అలాగే అమ్మగారు శ్రీలక్ష్మి గారు. ఎస్, శ్రీలక్ష్మి గారు చక్కగా ఒక మంచి యాక్ట్ చేయడానికి వస్తున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ దెం. సంజు, మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకుంటారంటావా? అదంతా నేను చూసుకుంటా జానకి, నువ్వు భయపడకు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. అమ్మా అమ్మా, అబ్బబ్బా ఏంట్రా నీ గోల? తిను జానకి. ఎవరితోనూ? తను నీ కోడలు. ఎవరినో తీసుకొచ్చి నా కోడలు అంటావేంట్రా? ఎవరో కదమ్మా, తను నీ కోడలు. తనకి ఎవరూ లేరు, ఇక నుంచి మనమే అంతా. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద. ఛీ, మన పరువు మొత్తం తీసేశాం. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా, మీ ఇద్దరం కలిపి ఎక్కడైనా బతుకుతాం. ఏదో చావండి. నువ్వేం బాధపడకు. అయ్యో, అలా ఏం లేదండి, అంతా మన వాళ్ళేగా. ఎంత మంచి మనసు జానకి నీది. ఓ ప్రేమ స్వాగతం, నీతోనే జీవితం. జానకి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, నువ్వు జాగ్రత్త. ఏరా, ఎప్పుడు నాకు చెప్పి వెళ్ళేవాడివి, ఇప్పుడు నీ పెళ్ళం వచ్చిందనా? అలా ఏమి లేదమ్మా. ఓకే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. మరి ఈవిడ గారు ఏం వెలగ పెడుతున్నారో? అత్తయ్య గారు, కాఫీ. అబ్బబ్బా, పొద్దునే నీ గొడ్రాల మొహం చూడాల్సి వచ్చింది. చిన్నప్పుడే మీ అమ్మ నాన్నని పోగొట్టుకున్నావు, ఇప్పుడు తల్లివి కాకుండా ఉన్నావు. దరిద్రంలా మన నెత్తిన దాపరిచావే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. జానకి, వస్తున్నానండి. జానకి, ఏమైంది? చెయ్యాల పెట్టు. ఏం లేదండి. ఏది ఒకసారి చూపించు. ఓ ఇదా, చిన్న దెబ్బే అండి, వంట చేస్తుంటే కాలింది. చూసుకోవాలి కదా. సంజు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా వచ్చి కూర్చో. ఇంకెన్నాళ్ళు ఆ గొడ్రాలతో కాపురం చేస్తావు? ఆ విడాకులేవో ఇచ్చేస్తే నీకు మీ మావయ్య కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కట్నం కూడా ఎక్కువ ఇస్తానంటున్నారు. మరి నువ్వేమంటావు? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడదాం. ఎడారిలో కోయిలా, ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. జానకి, జానకి, అమ్మా, జానకి కనపట్లేదేంటి? ఏమో, నాకేం తెలుసు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మంచి పని చేసింది. ఎలాగో నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. కట్నం కూడా ఎక్కువ ఇస్తారా? ఏంటమ్మా కట్నం కట్నం అంటున్నావు? లక్షలు కట్నం ఇచ్చి అక్కకి పెళ్లి చేసావు. ఏమైంది? పెళ్ళైన నెల రోజులకి మళ్ళీ తిరిగి మన ఇంట్లోనే ఉంటుంది. ఏంటి ఎప్పుడు గొడ్రాలు పిల్లలు పుట్టరు అంటావు? చావు పుట్టుక అనేది పైన దేవుడి చేతిలో ఉంటుంది. నువ్వెన్నో పూజలు చేస్తే నేను పుట్టాను అన్నావు. అలాంటిది నువ్వే ఇన్ని మాటలు మాట్లాడితే ఎలా అమ్మా? నువ్వెన్ని మాటలన్నా కూడా ఒక్కరోజు కూడా నీ గురించి తను చెడుగా చెప్పింది లేదు. అలాంటి ఆడపిల్ల నువ్వు నన్ను వదిలే అంటున్నావు. నాటి కోడల పిల్లలు పంపేశావమ్మా. నిజమే కన్నా, ఒక తల్లిని అయ్యుండి, ఒక ఆడదాన్ని అయ్యుండి, ఇంకొక ఆడపిల్లని హింసించాను. పదరా, ఎక్కడ ఉందో వెతికి మన ఇంటికి తెచ్చుకుందాం నా కోడల్ని. అమ్మా, అదిగో జానకి.
అందరూ ఇక్కడే ఉన్నారు. శుభం. ఈ రోజు చాలా మంచి రోజు. అమ్మతనం రావాలంటే గోమాతని పూజించుకోవాలి. అదే అనుకున్నవన్నీ నెరవేరాలంటే శ్రీరాములు వారి కళ్యాణం దర్శించుకోవాలి. అంతారామమయం ఈ జగమంతారామమయం మహి ఇంత బాగా పర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ అక్క. బాగా కనెక్ట్ అయ్యావా? ఐ విష్ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చూస్తే డెఫినెట్లీ ఇలా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అక్క. వెరీ నైస్. శ్రీలక్ష్మి గారు మీరేమంటారు? ఇది వరకు రోజుల్లో చాలా ఎక్కువ ఉండేది ఈ హార్ష్నెస్. ఇప్పుడు చాలా మంది ట్యూన్ అప్ అయిపోయి చాలా మంది ఫ్రెండ్లీగా ఉన్నారు. అలాగే ఉండమనే మేము కోరుకుంటున్నాం. ఇలా మాత్రం ఉండొద్దు, ఇలా ఉండకూడదనే మేము చూపించాం. ఇన్ దిస్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. నాకు నిజంగానే మా మమ్మీ కంటే గ్రేట్ గా చూసుకునే అత్తయ్య దొరికారు. నేను తినకపోయిన అత్తయ్య నాకు రూమ్ లోకి తీసుకొచ్చి పెడతారు. నేను తినే వరకు అక్కడే నుంచుంటారు. సో ఐ రియల్లీ ఫీల్ మై అత్తయ్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యూ అత్తయ్య. అమ్మ గొప్ప, భార్య గొప్ప ఇలాంటి గొడవలు జరుగుతుంటే అబ్బాయిలకి బేసిక్ గా దేవుడు గుండె ఇచ్చాడు కదండి. గుండెకి చాలా గదులు ఉంటాయి. ప్రతి గది ఒక్కొక్కరికి అన్నమాట. అమ్మ గది అమ్మదే, భార్య గది భార్యదే, ఫ్రెండ్ గది ఫ్రెండ్దే. సో వీళ్ళతో వాళ్ళతో కంపారిజన్లు ఉండవు. ఎవరి ప్రత్యేకత వాళ్ళకి మగవాళ్ళకి ఉంటాయి. మీరు పర్ఫామ్ చేస్తున్నంత సేపు సుజాత అండ్ వర్ష వర్ కంటిన్యూస్లీ క్రైయింగ్. సుజి ఎందుకు చెప్పు? అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా నేను అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తా నేను అనుకుంటలేను. కాకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్ కి నాకు కొంచెం ఎమోషనల్ అనిపించింది అంతే. నేను కూడా ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా ఆయనతో గొడవ పడుతూ ఉంటాను. నువ్వు ఎప్పుడు ఆంటీకే సపోర్ట్ చేస్తావు, నాకు సపోర్ట్ చేయవు అని. సో ఆ విషయం అంటే స్టార్టింగ్ లో నాకు కొంచెం హర్టింగ్ అనిపించేది. కానీ వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే వాళ్ళు చేసేది రైట్. ఫస్ట్ అమ్మ ప్లేస్, దాని తర్వాతే వైఫ్ ప్లేస్. నీకు జున్నుగాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నావు. నాకు అన్ని అర్థమైంది. నీకు తెలియట్లేదు, వాళ్ళ అత్తగారు ఎదురుగానే ఉన్నారు. అత్తయ్య గారు ఒకసారి రండి స్టేజ్ మీదకి ప్లీజ్. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ. జై శ్రీరామన. జై శ్రీరామ్. ఇలా ఇలా పెట్టు. మీరేమంటారు ఈ జనరేషన్ లో అత్తా కోడల రిలేషన్ ఎలా ఉండాలి? తల్లి కూతురులాగా ఉండాలనుకుంటా నేనైతే. మీరు అలాగే చూసుకుంటారని చెప్తోంది లాస్య. నేనైతే అలాగే చూసుకుంటా నిజంగా. లాస్య ఎలా చూసుకుంటుంది? లాస్య కూడా నాకు తన తల్లిలాగే చూసుకుంటుంది అనమాట. రాంప్రసాద్ షేర్ చేసుకోవాలనుకుంటే చాలా ఇంటెన్స్ గా చూస్తున్నాడు నాతో. యాక్చువల్ గా నాకు మంచి అత్తగారు దొరికారు. మా అత్తగారు ఇప్పుడు నాకు ఇలా కాల్చడం ఆడ చేయలేదు. ఇప్పుడు మా అత్తగారు అత్తలా ఎవరు లేరు, అందరూ అప్డేట్ అయిపోయారు. కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ కాసేపు ఉండాలి, మనం సరదాగా ఆడుకుందాం. థ్యాంక్ యూ రెస్ట్ ఆఫ్ యు ఆల్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. కౌసల్య, మీ శ్రీరాముడి గురించి చెప్తావా? నా శ్రీరాముడు ఇంట్లో ఉన్నాడు. అరే కౌసల్య అన్నానే, సీతాదేవి అన్నా. జును, వాట్స్ యువర్ నేమ్? మానస్. లక్ష్మానస్. మమ్మ పేరేంటి? మమ్మీ. చెప్పు, మమ్మ పేరేంటి చెప్పురా. పప్ప నేమ్ ఏంటి? మా డాడీ పప్ప. మా డాడీ పప్పనా? ఈ రాముడు అయితే చాలా అల్లరి రాముడు. వీడు వచ్చిన తర్వాత నా లైఫ్ ఏ మారిపోయింది. అండ్ హీస్ మై లక్కీ ఛాంప్. ఐ లవ్ యూ జున్ను. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ. రారా కన్నా నిన్ను ఆడించే నీ అమ్మను రా, నువ్వు ఆడుకునే నీ బొమ్మను రా. తమ్ముడు అన్నం రా. ఒరే జున్ను, నీ పెద్దన్నయ్యరా. జున్ను, మా అమ్మని ఏడ్పిస్తున్నారు వీళ్ళు. కొడదామా? కొడదామా? కొడదాం.
మచ్ లాస్య. థ్యాంక్ యూ జున్ను. జై శ్రీరామ్. మన రామచక్కని సీతకి సరిజోడైన రాముడు ఎంత అందంగా ముస్తాబయ్యి పెళ్లి చేసుకున్నారు. మరి ఊరంతా చూడాలా? ఊరేగింపు చేయాలా? పదండి మరి. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, పనువు కోడెల్ది సీతమ్మ పడిర పడిర పడిర. లోక కళ్యాణం కోసం శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ చూశారు, తనివి తీరా ఆస్వాదించారు కదా. మరి మరొక్కసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ